హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను గులాబ్ జామున్ చేస్తున్నాను. చూసేయండి, ముందుగానే పిండి కలిపేసి బాల్స్ లాగా కూడా చేసి పెట్టేసుకున్నాను. ఒకవైపు జీరా పెట్టేశాను, చూసారు కదా. చక్కెర కూడా బాగా కరిగిపోయింది. ఇంకా పక్కన జీరాకు పెట్టేసి ఈ పక్క ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయితేనే బాల్స్ అందులో వేయాలండి. మరీ ఎక్కువ హీట్ అవ్వని కాకండి, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే లోపల పచ్చిగానే ఉంటాయి. ఎక్కువ ఆయిల్ ఎక్కువ కాగిందనుకో పైన మాత్రమే కలితే లోపలంతా పచ్చిగా ఉంటుంది, అప్పుడు వేస్ట్ అయిపోతాయి. అందుకే లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకున్నామంటే లోపల వరకు బాగా ఉడుకుతాయి అన్నమాట. అప్పుడు జీరాలో వేస్తే జీరా బాగా పీల్చుకొని గులాబ్ జామున్ బాగా తయారవుతుంది. చూసారా, ఇప్పుడు బాగా కలర్ వస్తున్నాయి కదా. చూడండి, ఇలా కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. అప్పుడే లోపల వరకు బాగా ఉడికింటాయి. చూడండి, అదిగోండి, అలా కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని ముందుగా చేసుకున్న జీరాలో వేసేసుకోండి. అంతేనండి. మీకు నచ్చిందనుకో మళ్ళీ ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి. నచ్చకపోతే డోంట్ వరీ, మీ ఇష్టం అది. నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. కొంతమందికి ఆ పౌడర్ అయితే నచ్చదు, అందుకే కొంతమంది తినరు కదా, అందుకే నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేదంటే అది స్కిప్ చేసేసుకోండి. చూడండి, ఇలా అయింది. ఇంకంతా అన్నిటికీ అవ్వాలి కదా, జస్ట్ అలా అనేసి అక్కడ పెట్టేసామంటే బాగా చల్లారిపోయిన తర్వాత గులాబ్ జామున్ రెడీ. తినడానికి చల్లారాలి, చూడడానికి అయితే ఇప్పుడే రెడీ అండి. చూసేయండి, అదిగోండి. మళ్ళీ తర్వాత చల్లారిపోయింది, అంత అయిపోయింది. ఇంక మనం ఉండం కదా, చేసుకున్న తర్వాత తినాలి కదా తప్పకుండా. అయినా గులాబ్ జామున్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. నచ్చి మెచ్చి చేసుకున్నాం కదా, ఇంకా తినాల్సిందే, తప్పదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.